హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల చారు. దీన్నే పెప్పర్ రసం అని కూడా అంటారు. ఈ వర్షాకాలంలో గనక దీన్ని గనక తాగారంటే దగ్గు, జలుబు, గొంతు గరగర వీటన్నిటి నుంచి ఉపశమనం పొందొచ్చు అనమాట. అంత హెల్దీ. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి రైస్లోకైనా రసం పెట్టుకొని మామూలుగా అయినా ఇలా తాగడానికైనా కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. మీరు పెట్టేదాన్ని బట్టి చింతపండు అనేది తీసుకోవాలి. ఈ చింతపండుని వేడి వాటర్ అంటే గోరువెచ్చగున్న వేడి వాటర్లో ఇలా నానబెట్టి పక్కన పెట్టేయండి, లేదా మామూలు వాటర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు తీసుకోండి. పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి వీటిని ఈ బౌల్లోకి వేసేసుకొని, అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. దీంట్లోనే పెప్పర్ వచ్చేసి మీకు నేను ఇలా పౌడర్ కొట్టానమాట. మీరు పౌడర్ లేకపోతే మీరు పెప్పర్నైనా ఇందులో వేసేయచ్చు. ఈ పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా కచ్చాపిచ్చాగా దంచేయండి. ఇలా కచ్చాపిచ్చాగా దంచుకున్నదే మనకి చారుకి చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చక్కగా వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర చక్కగా ఇలా నలిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులోనే పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని, ఎండుమిర్చిని ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని ఒక 3 వరకు యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసి మూత పెట్టి చక్కగా ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకొని, ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర ముద్ద ఉంది కదండి, ఆ ముద్దని ఇందులో వేసేయండి. ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండుని మనం ఆల్రెడీ నానబెట్టాం కదా, ఆ రసం మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి మీకు ఎంత రసం కావాలో దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులోనే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే గల్లులుప్పు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం కారం యాడ్ చేసే పని లేదండి, ఎందుకంటే మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఆల్రెడీ ఆ కారం అనేది ఉంది. అలాగే పెప్పర్ కూడా ఉంది కాబట్టి మనకి ఇందులో కారం యూస్ చేసుకునే పని లేదు. ఇప్పుడు ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. చూడండి మనకి ఇలా మరుగుతుందనమాట. మనకి ఇలా తెరలుగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం గడ్డ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బెల్లం వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఇంగువ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి పెప్పర్ రసం అనేది రెడీ అయిపోయింది. అలాగే మిరియాల చారుని మనం ఇలా గటా తాగేసామంటే మనకున్న జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, గొంతు గరగర కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా సరే, వర్షాకాలంలో వచ్చే ఎటువంటి ఫ్లూస్ అయినా సరే మట్టుమయమైపోతాయి అన్నమాట. అంత అద్భుతమైన పవర్ ఉందన్నమాట ఈ మిరియాల చారుకి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.